హాయ్ ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం, కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందించేటటువంటి ఒక పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు కొత్త వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. పిఎం మాతృవందన యోజన అనేది గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం. ఈ పథకం కింద మొదటిసారి గర్భం దాల్చినటువంటి స్త్రీలకు 5,000 రూపాయల మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తారు. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం మరియు పోషణని మెరుగుపరచడం, ప్రసవ సమయంలో మరియు ప్రసవం తర్వాత స్త్రీ మరియు శిశువుకు మెరుగైన పోషకాహారం అందించడమే ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించి అర్హతలు మరియు దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా మహిళలకు మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకు మాత్రమే సహాయం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి యొక్క పథకానికి అనర్హులు. దరఖాస్తు విధానం కానీ మనం చూసినట్లయితే అర్హత ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్య కేంద్రాల్లో లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఈ యొక్క పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి పత్రాలను కానీ చూసినట్లయితే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అయితే కావాలి. ఈ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంకుకు లింక్ అయి ఉండాలండి. ఎందుకు అన్నట్లయితే ఈ పథకానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తుంది. అదేవిధంగా గర్భవతి కార్డు కూడా కావాలి. కనీసం ఒక ప్రీనేటల్ చెకప్ కూడా చేయించుకోవాలండి. ఈ యొక్క ఆర్థిక సహాయం ఎన్ని విడతల్లో వేస్తారనేది కానీ మనం కానీ చూసినట్లయితే ఈ పథకం కింద మొత్తం 5,000 రూపాయల సహాయాన్ని 3 విడతలుగా అందజేస్తున్నారు. గర్భం 4 నెలల పైన ఉన్నప్పుడు మొదటి విడతగా 1,000 రూపాయలను బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు. రెండో విడతగా ఒక ప్రీనెటల్ చెకప్ చేయించుకున్న తర్వాత 2,000 రూపాయలను అదే బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. మూడో విడతకు గాను ప్రసవం తర్వాత బిడ్డకు మొదటిసారి ఇంజెక్షన్ వేయించుకునే సమయంలో 2,000 రూపాయలను అయితే జమ చేస్తారండి. ఈ విధంగా 3 విడతలలో 5,000 రూపాయలను బాలింత బ్యాంక్ అకౌంట్లో అయితే నేరుగా జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలి ఏంది అనేది మీకు వివరాలు కానీ కావాలి అంటే కామెంట్స్లో తెలియజేయండి. నేను మరొక వీడియోను చేసి మీకు వివరాలు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.